హాయ్ ఫ్రెండ్స్! రేపు కార్తీక మాసం చివరి రోజు కదండీ! అందరం అయితే అరటి డబ్బాల్లో దీపారాజన అయితే చేసుకుంటాం కదా! నేనైతే ముందు రోజు ఈవినింగే అరటి డప్పులైతే తెప్పించేసుకొని ఒకసారి అయితే వాష్ చేసేసుకొని పొడి క్లాత్‌తో అయితే తుడిసేసి పెట్టేసేసుకుంటాను. ఇవైతే గుబ్బొత్తులండి. ఇంక ముందు రోజు నైట్ అయితే ఈ గుబ్బొత్తులనైతే నేతిలో తడిపేసేసి అరటి డబ్బాల్లో అయితే పెట్టేస్తాను. ఈ గుబ్బొత్తుల్ని 11, 11, 11 లెక్కనైతే ఈ విధంగా అయితే సెట్ చేసేసుకొని ఒకసారి అయితే నేతిలో డిప్ చేసేసి అరటి డప్ప మీద అయితే పెట్టేసేసుకోవాలి. మనం నైటే ఈ విధంగా చేసేసి పెట్టేసుకోవటం వల్ల ఎక్కువసేపు అయితే వెలుగుతూ ఉంటుందండి దీపము. కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేయలేనోళ్ళు ఈ ఒక్క రోజు చేసినా కూడా పుణ్యమేనండి. చూశారు కదా! ఈ విధంగా సెట్ చేసేసుకొని నేతిలో అయితే ఇప్పుడు డిప్ చేసి పెట్టేసేస్తున్నాను. నేను స్కూల్ డేస్‌లో ఉన్నప్పటి నుంచి కార్తీక మాసం వస్తే ఫస్ట్ రోజు, లాస్ట్ రోజు అదేవిధంగా పౌర్ణమికి, సోమవారాలు అయితే చేస్తానండి పూజ. ఇంకా లాస్ట్ రోజైతే అమ్మవాళ్ళు ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేసి సిద్ధం చేసేసి పెట్టేసేస్తారు. ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయి చేసేస్తాం కదా! ఇప్పుడైతే అన్నీ నేను చేసేసుకొని పెట్టేసేస్తే మా వారు, పాప అయితే లెగిసైతే దీపారాజన అయితే చేస్తున్నారు. ఈ విధంగా గుబ్బొత్తులనైతే నేతిలో డిప్ చేసేసుకొని ఈ విధంగా అయితే సెట్ చేసేసుకొని పెట్టేసేసుకోవాలి. చూశారు కదండీ! నాకు, మా వారికి, మా పాపకైతే రెడీ చేసి పెట్టేసేసేసాను. ఇంకా ప్లేట్‌లో నీళ్లు పోసి వదలటానికి ప్లేట్‌కైతే పసుపైతే రాసేసుకొని కుంకుమ కూడా పెట్టేసేసుకుంటున్నాను. నేనైతే 3కే లెగిసానండి. మళ్ళీ ఇవన్నీ అయితే సిద్ధం చేసేసుకొని పెట్టేసుకోవాలి కదా అని చెప్పేసి. ఇంకా పసుపైతే మొత్తం అయితే ఈ విధంగా అయితే రాసేసి పెట్టేసేసుకున్నాను. ఇప్పుడైతే కుంకుమ అయితే పెట్టేసేసుకుంటున్నాను. పసుపు రాసాం కదా! దాని మీద అన్నీ వరుసగా అయితే కుంకుమతో ఈ విధంగా బొట్టయితే పెట్టేసేస్తున్నాను. మా పాప అయితే లెగవలేదు. లెగిస్తే నేను చేస్తాను అని చెప్పేసి చెప్పేది. మనకి కావాలంటే కుంకుమ మధ్యలో బియ్యపు పిండితో కూడా చుక్కలైతే పెట్టేసేసుకోవచ్చు. నేనైతే ఇంకా బియ్యపు పిండితో ఏం పెట్టలేదండి. పసుపు రాసి కుంకుమ అయితే ఈ విధంగా అయితే పెట్టేసేసాను. పొయ్యి మీదైతే పొంగలైతే పెట్టేసేసుకొని ఈ లోపైతే ఈ పనైతే చేసేసుకుంటా ఉన్నాను. 2 పనులు అయిపోతాయి కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే చేసుకున్నాను. చూశారు కదా! ఈ విధంగా పసుపు రాసి బొట్టయితే పెట్టేసేసుకున్నాను. తర్వాత దీంట్లోకైతే కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను. వాటర్ అయితే పోసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపునైతే వేసేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కుంకుమను కూడా వేసానండి. అదేవిధంగా కొంచెం అక్షింతలు కూడా వేసేసాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ఫ్లవర్స్ కూడా ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసి వేస్తున్నాను. యెల్లో కలర్, రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే ఈ విధంగా తుంచేసేసుకొని వేస్తున్నాను. ఇది రెడీ చేసేలోపు పొంగల్ కూడా అయిపోయిందండి. ఇంకా పానకం, వడపప్పు కూడా చేసేసి పెట్టేసేసుకున్నాను. అదేవిధంగా కొంచెం చలివిడి కూడా రెడీ చేసి పెట్టేశాను. చివరి రోజు ఈ విధంగా పానకం, వడపప్పు, చలివిడి పెడితే చాలా మంచిదండి. మనం ఆడపిల్ల పుట్టింటికి వస్తే చలివిడి చేసి పెట్టి పంపిస్తాం కదండీ! కడుపు చల్లగా ఉంటదని చెప్పేసి. అలానే పోలీస్ వర్గానికి పంపించేటప్పుడు చలివిడి పెట్టి పంపిస్తే చాలా మంచిది అని చెప్పి ఎప్పుడు ఈ విధంగా అయితే నేను చేస్తాను. బయటైతే దీపారాజన చేసేసుకున్నాను. పసుపుతో గౌరమ్మను కూడా చేసేసుకొని పూజ చేసేసుకున్నాను. ఇంకా అరటి డప్పల్లో కూడా దీపారాధన అయితే చేసేసాను. ఈరోజైతే నేను ఒక్కదాన్నే చేశానండి. తర్వాత మా వారు, మా పాప అయితే లెగిసినాక వాళ్ళు చేశారు. ఎప్పుడైతే ముగ్గురం కలిసి చేస్తామో లేకపోతే మేమిద్దరం కానీ అలా చేస్తాము.
ఇంకా ఈరోజైతే వాళ్ళు పనుకున్నారు. ఇంకా మా వారైతే 4:30కి లేసారు. పాప అయితే 5:00 అయితే లేసింది. ఇంకా వాళ్ళు లెగిసి ఫ్రెష్ అయ్యాక వాళ్ళైతే దీపారాధన అయితే చేశారు. ఇంకా దీపారాధన చేసినాక చలివిడైతే ఆ విధంగా పెట్టేసేసి హారతి అయితే ఇచ్చేసానండి. ఈ దీపారాధన చేసిన తర్వాత పోలీస్ వర్గానికి వెళ్ళే కథ కూడా ఉంటుందండి. ఆ కథ విన్నా చదివినా కూడా చాలా మంచిది. నేనైతే ఈ విధంగా సింపుల్గా అయితే దీపారాధన అయితే చేసేసుకున్నాను. నిన్న నైట్ అయితే వర్షం పడింది. గాలైతే బాగా వస్తుందండి తెల్లవారుజామున. గాలికి కొండెక్కుతాయేమో అని చెప్పేసి అనుకున్నాను దీపారాజన కూడా. కానీ చాలా చక్కగా అయితే వెలిగినియి. ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటది కదండీ మనసు. ఇంకా బయట దీపారాజన చేసిన తర్వాత ఇంట్లో కూడా దీపారాజన అయితే చేసేసుకున్నానండి. ఇంకా ఫ్లవర్స్‌తో ఏదైనా డెకరేషన్‌గా పెడదాము అనుకున్నా కూడా బయటైతే కొంచెం ప్లేసే ఉంటదండి. నడవటానికి కూడా మళ్ళీ ఇబ్బందిగా ఉంటది అని చెప్పేసి ఈ విధంగా అయితే సింపుల్‌గా అయితే పెట్టేసేసాను. ఇంకా 4:30కి మా వారు కూడా లేసి దీపారాధన అయితే చేసేసారు. ఇంకా పాప అయితే 5:00కి అయితే నిద్ర లేచిందండి. ఇంకా తను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా దీపారాధన అయితే చేస్తుంది. ఎప్పుడు అయితే నాకు ముందుగానే చెప్పిద్దండి. కార్తీక మాసం చివరి రోజైతే నన్ను లేపమ్మా నేను లెగుస్తాను 4:00 కల్లా అని చెప్పేసి చెప్పింది. ఒక్కోసారి అయితే ఇంకా మాతో పాటే లెగిసి చేసిద్దండి. ఒక్కోసారి అయితే మీరు చెయ్యండి నేను తర్వాత చేస్తాను అని చెప్పి పాపం పనుకుంటది. ఇంకా తర్వాత లెగిసేసి ఫ్రెష్ అయిపోయి ఈ విధంగా అయితే పూజ అయితే చేసేసుకుంటది. మా పూజ అయితే ఈ విధంగా సింపుల్‌గా అయితే చేసేసుకున్నాము. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.